ఈ మధ్య చాలామంది క్లయింట్స్ నా దగ్గర ఒక డౌట్ రేజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ డౌట్ చెప్తాను వినండి. సార్, పోలీసులకి ప్రామిసర్ నోటును కానీ 100 రూపీస్ స్టాంపును కానీ సెటిల్ చేసే రైట్స్ ఉన్నాయా? అంటే పార్టీస్ మేము రాసుకొని ఉంటామండి. జనరల్గా ఎవరన్నా వైలేషన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. మాకు ఇది న్యాయం చేయండి, సెటిల్ చేయండి అని. అలాంటి రైట్స్ వాళ్ళకు ఉన్నాయా? లేదా పోలీస్ స్టేషన్లోనే ప్రామిసర్ నోట్ని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కానీ, 50 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కానీ, 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కానీ మ్యాటర్స్ని కమిట్ చేసే రైట్ ఉందా వాళ్ళకి? ఈ డౌట్ చాలామంది జనాల్లో ఉంది. నా దగ్గర కూడా జనరల్గా క్లయింట్స్ రైజ్ చేస్తూ ఉంటారు, నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. దీనికి ఆన్సర్ ఏంటంటే, అందరూ వినండి, పోలీసులకి ఎలాంటి రైట్స్ లేవు. ఇది పెద్ద క్రైమ్. ఇది ప్రామిసర్ నోట్స్ డీల్ చేసేది ఏంటి? వాళ్ళు 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాపించేది ఏంటి? వాళ్ళకి రైట్స్ లేవు. ఇట్స్ ట్రూలీ జ్యుడిషియరీ మ్యాటర్, ఇది సివిల్ మ్యాటర్. ఎలాంటి హక్కులు, ఎలాంటి రైట్స్ వాళ్ళకి లేవు. ఈజ్ ఇట్ క్లియర్? ఇకపోతే అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తే కనుక ఇమీడియట్గా ఆ కన్సర్న్డ్ అధికారి, ఎస్ఐ అవ్వచ్చు, సిఐ అవ్వచ్చు, డిఎస్పి, వాట్ ఎవర్ మేబీ, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ మీద రిటర్న్గా సిపికి కానీ ఎస్పీకి కానీ ఆలోచించకుండా కంప్లైంట్ చేసేయండి. ఇంకా మీకు మంచి ఎవిడెన్స్ కావాలంటే పోలీస్ స్టేషన్లో చక్కగా వీడియో రికార్డ్ చేయండి. ఈ మధ్యనే గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్స్ అనేవి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ ప్యూర్లీ. ఎవరైనా అక్కడ చక్కగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో రికార్డ్ తీసుకొని ఇమీడియట్గా సుపీరియర్స్ని కలవండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. ఆ పోలీసులకి ఖచ్చితంగా శిక్ష పడుద్ది. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ నోట్ చేసుకోండి. ఇవన్నీ చేసే ముందు సఫిషియెంట్గా ఒక అడ్వకేట్ని మీట్ అవ్వండి. మీకు చాలా ధైర్యంగానూ ఉంటుంది, సపోర్ట్గానూ ఉంటుంది. థ్యాంక్ యూ.